హాయ్ ఫ్రెండ్స్, నేను వచ్చి కాకరకాయ ఫ్రై కర్రీ అనేది నేను మీకు చూపిస్తున్నాను. కాకరకాయ తినడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ ఫ్రై కర్రీ వచ్చి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. ముందుగా 1/2 kg కాకరకాయలు తీసుకొని పైన గరుకుగా ఉండేదంతా పీల్ చేసానండి. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా ముక్కలు అనేది కట్ చేసుకోండి. మనం ముక్కలు కట్ చేసుకున్నాక 2 స్పూన్లు ఉప్పు అనేది, 1 స్పూను పసుపు వేసేసి మొత్తం బాగా కలిపేసి ఒక 1 అవర్ అనేది పక్కన పెట్టేయాలండి. అలా పెట్టేయడం వలన చేదుదనం అనేది తగ్గిపోతుంది. దాని తర్వాత మనం బాగా దాన్ని క్రష్ చేసేసుకొని దానిలో ఉన్న వాటర్ అంతా పిండేసుకోవాలి. చూసారా, మొత్తం వాటర్ అంతా పిండేసేయండి. నాకైతే 1/2 kgకి ఒక చిన్న గ్లాస్ అంతా వాటర్ వచ్చినాయి. ఆ వాటర్ అనేది తీసేసేయండి. ప్లేట్లోకి ఈ కాకరకాయలన్నీ పక్కన పెట్టేసేసుకోండి. తర్వాత ఒక పెద్ద సైజు పెద్ద ఉల్లిపాయలు 2 తీసుకోండి. ఈ ఉల్లిపాయ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ గ్రేటర్తో చాప్ చేయడం వల్ల ఉల్లిపాయలు చాలా సన్నగా వస్తాయండి. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా చాప్ చేసుకుంటే బాగుంటుంది. 2 గంటలు ఆయిల్ వేసుకొని 1 స్పూన్ పచ్చిపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 5-6 రెబ్బల చిన్నులపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు వేసేసుకొని కలిపేసేసుకొని హై ఫ్లేమ్లో అనేది ఒక 10 మినిట్స్ అనేది ఫ్రై చేసుకోవాలండి. అలా దగ్గరకు వస్తుంది. అప్పుడు మనం చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, కలుపుతూ ఉండాలి. ఒక 5 నిమిషాలు అయ్యేటప్పటికి అది కూడా ఫ్రై అవుతుంది. ఫ్రై అయినాక ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు కారము, ఉప్పు అనేది వేసుకోవాలి. కొంచెం కారం ఎక్కువే పడుతుందండి, అప్పుడే దీని టేస్ట్ అనేది బాగుంటుంది. కారం ఉప్పు వేయంగానే మంచి అరోమా వస్తుందండి. ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై అనేది రెడీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.